ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, సపోజ్ ఎవరు టెర్రరిస్ట్ వచ్చాడు అనుకోండి, ఆడి దగ్గరకు ఉన్న గన్ను మీరు తీసేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరు టెర్రరిస్ట్? ఇప్పుడు సాతాను దగ్గర నుంచి ఆయుధములు తీసేసుకున్నాడు, నిరాయుధునిగా చేశాడు. ఇప్పుడు సాతానికి ఎవరు టెర్రరిస్ట్? అందుకనే పాములను తేలును త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించాను, అవి మీకు ఎంత మాత్రమును హాని చేయవు. అంటే దాని అర్థం ఏంటంటే మన దయాదాక్షల వల్ల బతుకుతున్నాడు. ఇది రిజరెక్షన్ ఆనందం. ఇట్స్ నాట్ దట్ ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచాడు, అది కాదు. అసలు ఏం జరిగింది ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు? ఆయన 3 రోజులు నరకంలో ఫుట్బాల్ ఆడేశాడు సాతాన్ని. వాడిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరిచాడు. దయ్యాలన్నీ వేడుక చేసుకుని ఆయన అప్పుడే దిగాడు నరకంలోనికి. వన్ ట్రాన్స్లేషన్ సేస్ హి టుక్ సార్ట్స్ ఫ్రమ్ ద బిగ్ డీమన్ టు ద స్మాల్ డీమన్. సడన్ గా భూకంపం లాంటిది వచ్చింది. ఏంటి భూకంపం వచ్చింది? ఎవరు ఆదాం అంట వచ్చాడు అన్నాడు అనుకో. ఇది ఆదాం కాదు, ఆదాం ఫామ్ లో వచ్చాడు. ఆ మెస్సయ్య. అదేంటి ఎలా వచ్చాడు? నువ్వు రాలా మరి? పాములో దూరి రాలేదు, నువ్వు ఏదైనా తోటలోకి రాలేదు. హౌ యు స్నీక్ దేర్, ఐ ఆల్సో స్నీక్ హియర్. ఏదో ఒక మనిషి ప్రాణం వచ్చి నరకంలో కనుక్కుంటున్నాం. మనిషి ప్రాణమే, మనిషిలాగా వచ్చిన ప్రాణమే, కానీ ఈ ప్రాణమునకు మరణము లేని ప్రాణం ఇది. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. జీవాధిపతి అయిన వాని ప్రాణం ఇది.